సరే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, సేఫ్గా ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, లాక్డౌన్ అని మాట్లాడుతున్నారు, సెకండ్ వేవ్ అని మాట్లాడుతున్నారు. కొంచెం రివైండ్ చేసుకుందాం మనం యాక్చువల్గా. ఇదే టైంలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే కంప్లీట్ లాక్డౌన్, బయటకు వచ్చేది లేదు. ఆ తర్వాత డిఫరెంట్ ఫేజెస్ అవి ఇవి వస్తూ వచ్చాయి. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళ వర్క్ ఎఫెక్ట్ అయిందన్నమాట మాత్రం వాస్తవం. సరే అందరిది క్యాప్చర్ చేసి చూపించడం కష్టం అవుతుంది కాబట్టి మనం కొంచెం బాగా రిలేట్ అయ్యేది అండ్ మనం బాగా కోరుకునేది సినిమా కాబట్టి సినిమా యాక్టర్ లైఫ్ అనేది ఎట్లా ఉండింది లాక్డౌన్లో, లాక్డౌన్ అప్పుడు ఎలా ఉండింది, ప్రీ లాక్డౌన్ ఎలా ఉండింది, ఆ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ అన్లాక్లో ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది, మళ్ళీ లాక్డౌన్ పెట్టినప్పుడు ఎలా ఉంది మాట్లాడడానికి. అండ్ అఫ్కోర్స్ ఈ లాక్డౌన్లో చాలా చాలా ఎక్కువగా బిజీగా ఉండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డే ఆఫ్ లాక్డౌన్ బిజీగా ఉన్న శ్రీకాంత్ అయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు మొత్తం డీప్గా ఈ అనాలిసిస్ అనేది చేసుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మై ప్లెజర్ సందీప్. అసలు లాక్డౌన్ అంటున్నారు, అన్లాక్ అంటున్నారు, అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక మీకు ఒక పేరు వచ్చింది లాక్డౌన్ స్టార్ అని చెప్పేసి. లాక్డౌన్ యువర్ ద బిజియెస్ట్ యాక్టర్స్. ఆ టైంలో అంటే అది ఆ డెసిషన్ అనేది ఎట్లా వచ్చింది అంటే ఎవ్రీబడి అరౌండ్ అస్ వాళ్ళందరికీ కరోనా వస్తుందా భయం, ఎంత భయభ్రాంతులుగా ఉన్నప్పుడు వర్క్ చేయాలి. 160 days ఆఫ్ కంప్లీట్ అన్లాక్ కంప్లీట్ అంతా మొదలయ్యే ముందు ఐ థింక్ యూర్ బిజీ ఫర్ అరౌండ్ 110-115 days. More than that యూర్ బిజీ. సో ఎట్లా, వాట్ వాజ్ దట్ డెసిషన్? సందీప్, ఇక్కడ ఇష్యూ ఏంటంటే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. లీవింగ్ మై బ్యాక్గ్రౌండ్, మై ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దట్ aside, basically I'm a full-time professional actor. అవునా కదా? సో 2019 June, July onwards I started becoming really busy. అంటే about 15 to 20 days a month నాకు వర్క్ దొరికేది. I was doing a number of films, చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను, బిజీగా ఉన్నాను, అంత బాగానే ఉంది. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ బిజీ అవ్వడం అంటే ఏంటంటే, జనరలీ ఇనీషియల్ స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే నెలకి 2-3 రోజులు 4-5 రోజులు బిజీ ఉంటాడు. 2 హిట్లు పడ్డ తర్వాత నెలకి 10-15 రోజులు బిజీ ఉంటారు. తర్వాత ఇంకా కొన్ని హిట్లు వచ్చి బాగా చేస్తున్నానంటే నెలకి 20-25 రోజులు బిజీ ఉంటారు. దాని తర్వాత పరాకాష్ట బిజీ ఉంటుంది. అంటే పరాకాష్ట అంటే నెలకి 30 రోజులు ఉన్నాయంటే అట్లీస్ట్ దాంట్లో సగం సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. ప్లస్ కొన్ని రోజులు అయితే 3 షిఫ్ట్లు ఉంటాయి. సో ఓవరాల్ చూస్తే ఆల్మోస్ట్ 45-50 రోజులు పనిచేస్తాను నెలకి. అంత బిజీ నేను అయ్యా లాస్ట్ ఫిబ్రవరి మార్చ్లో. అంత బిజీ అంటే పొద్దున్న 6:30-7 గంటలకి ఇంటి నుంచి బయలుదేరితే రిటర్న్ వచ్చేసరికి రాత్రి 2-3 మినిమం. రావడం, శవంలాగా పడుకోవడం, ఒక లేచి కమాన్ 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 లేచిన స్నానం చేసిన షేవ్ చేసి అన్నం చేసుకుని వెళ్ళిపోవడం, అంతే. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ డెస్ట్రాయ్ అయిపోతుంది. అది చాలా పెద్ద విషయం. అండ్ మనం ఒక దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ఫోకస్డ్ పీపుల్, ఐ థింక్. నాట్ దట్ అందరు ఫోకస్ లేదని నేను ఒక్కడనే ఫోకస్ అని అట్లా. పాయింట్ ఏంటంటే వన్స్ ఒక ఇట్లా కళ్ళకి ఇలా గంటలు కట్టేసి పీకీ బ్లైండర్స్ అని పెట్టిన తర్వాత ఇంకా సాధించాలి, ఆ ఒక వన్ సైడెడ్ ఎక్సెంట్రిసిటీ అని పిలవచ్చు, యూ కెన్ కాల్ ఇట్ ఫోకస్. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ది పర్సనల్ ఫ్యామిలియల్ లైఫ్ గెట్స్ రియలీ ట్రెమెండస్లీ ఎఫెక్టెడ్. బట్ దట్స్ ద ప్రైస్ యూ హ్యావ్ టు పే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సపోర్టివ్ ఫ్యామిలీ, అండర్స్టాండింగ్ ఫ్యామిలీ, ముందుకు వెళ్ళొచ్చు మనం. అంత బిజీ ఉన్నప్పుడు సడన్గా కరోనా వైరస్ లాక్డౌన్ అంటే 46-47 సంవత్సరాలు నేను బిజీ అవ్వాలి, ఒక పెద్ద నటుడిని అవ్వాలని ప్రయత్నించి అది తరుణం స్టార్ట్ అయ్యి ఒక 7-9 నెలలు 10 నెలలు లోపు పని చేయొద్దు అంటే 2 విషయాలు. ఒకటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నా దగ్గర 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఉన్నాయి అంటే వేరే విషయం. అంత నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏం లేదు. అంటే 2-3 మంత్స్ బఫర్ ఉంటుంది. సడన్గా లాక్డౌన్ అంటే ఫైనాన్షియలీ సరే ఒక 2-3 నెలలు పర్లా, కానీ అంత నేను రోజుకి 18 గంటలు పని చేయగలుగుతాను, పని చేయడం నాకు ఇష్టం, పని చేస్తానని రెడీ ఉన్నప్పుడు పని చేద్దాం నేను ఇంట్లో కూర్చోంటే ఏం చేస్తాం? అవునా కదా? అండ్ అట్లీస్ట్ నాకు 2-3 నెలల బఫర్ అప్పుడు ఎంతోమందికి జేబులు పైసలు లేకుండా ఎటు పోవాలి దిక్కు లేకుండా కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటే ఇంటికి వెళ్ళారు. వాళ్ళ బాధ కన్నా నాదెంత నథింగ్. కానీ ఈ సబ్జెక్ట్లో మనం ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో నా హెల్త్, ఐ మీన్ ఇమ్యూన్ బూస్టర్స్ కానీ, వైటమిన్ సి, వైటమిన్ ఈ, కాడ్ లివర్ ఆయిల్, ఇట్లాంటి కొన్ని క్యాప్సూల్స్ తీసుకొని మేకింగ్ షూర్ మై ఇమ్యూనిటీ సిస్టమ్ ఇస్ హై. ఎందుకంటే కరోనా వైరస్ ఇప్పటికీ జనాలకు అర్థం కావట్లా. ఇప్పుడు లాక్డౌన్, కర్ఫ్యూ ఏవేవో అంటున్నారు, కానీ పక్కాగా ఇది చేయండిరా రాదు, ఈ వ్యాక్సిన్ తీసుకొని రాదు, పక్కాగా ఏది తెలియదు మనకు. ఆ సిచ్యువేషన్లో నా హెల్త్ అంతా చూసుకొని ఒక April 1 month 40 రోజులు ఇంట్లో ఉన్నా. March 24th 25th నుంచి May 5th దాకా 4th దాకా రామ్ గోపాల్ వర్మ గారు ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాను శ్రీకాంత్ ఏమంటావు అంటే, నేను రెడీ సార్ అన్నాను.
వై ఆర్ యూ విల్లింగ్ టు టేక్ ద రిస్క్ అంటే నేను రకరకాల కారణాలు. ఫస్ట్ పని దొరికింది, ఇంకో 10 రోజులు ఇంట్లోనే కూర్చుంటే పిచ్చోడిని అయిపోయేవాడిని. సో వెళ్దాం. ఎవరు పిలిచారు? బాస్ రామ్ గోపాల్. వెళ్దాం. ఆయన చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఐ వెంట్ త్రూ ది స్క్రిప్ట్. సో కంపల్సరీ ఇది చెయ్యాలి. ఇంట్లో వాళ్ళకి భయం, వద్దు వద్దు అన్నారు. నేను లేదమ్మా, నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ రిస్క్ అని ఐ వెంట్ అహెడ్. ఇంకోటి ఏంటంటే సో మెనీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్, క్యారెక్టర్ యాక్టర్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. నేను దూసుకెళ్ళాలి. ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ లేన్. ఆ స్థాయిలో ఎట్లా నా పర్ఫార్మెన్స్ పెంచుకోవాలి, బట్ సినిమాలు రావాలి కదా, డబ్బులు కావాలి, అవన్నీ మనసులో ఆలోచించుకొని ఐ వెంట్ అహెడ్ అండ్ డిడ్. అండ్ ఐ మెయింటైన్డ్ ఆల్ పాసిబుల్ థింగ్స్. అన్ని జాగ్రత్తలు వహించాం, అన్నీ చేసాం టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ. అండ్ యా, ప్రీ లాక్డౌన్ కొంచెం రివైండ్ చేస్తే మనం ఊరోజే వారెవరు, ప్రతిరోజు పండుగ అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్స్లో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి రైట్ శ్రీకాంత్ అయ్యంగారు గారు ఆ లీగ్లోకి వచ్చేసారు చెప్తున్న టైంలో సడన్గా కొన్ని ఫిల్మ్స్ బ్రేక్ అవ్వడము, కొన్నిసారి లాక్డౌన్ పడడం అన్నీ కనిపిస్తూ వచ్చాయి. రెట్రాస్పెక్ట్ అవన్నీ మనం ఆలోచించుకుంటే డిఫరెంట్ పోస్ట్ చాలా చేసుకోవచ్చు, కానీ ఆ కమర్షియల్ నుంచి మళ్ళీ ఈ యొక్క జోన్ ఆఫ్ ఫిల్మ్స్లోకి వెళ్ళడం, ఆర్జీవి గారి జోన్ ఆఫ్ ఫిల్మ్స్లోకి వెళ్ళడం అనేది అది కూడా ఒక రిస్కే కదా యాజ్ అ పర్ఫార్మర్. దట్ ప్లేస్ ఐ డోంట్ అగ్రీ. నాకు రియల్ నిజంగా ఈ క్లాసిఫికేషన్ అర్థం కాదు. సీరియస్ సినిమా, కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా సూపర్ హిట్ అయితే కమర్షియల్ సినిమా, కమర్షియలీ ఇట్స్ అ వయబుల్ మూవీ. సో అదొకటి. రెండోది, ఒక నటుడికి కావాల్సింది ఏంటి? అట్లాంటి ఛాలెంజెస్. రకరకాల డైరెక్టర్స్ల పాయింట్ ఆఫ్ వ్యూ, రకరకాల దర్శకుల వాళ్ళ ఆలోచనకి నేను వెంటనే రెడీ 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 అని చెప్పి పర్ఫామ్ చేయగలగాలి. సో నాకు మారుతి గారి దగ్గర పనిచేసి మహద్భాగ్యం కలిగిందంటే రామ్ గోపాల్ వర్మ అంటే, వివేకాత్రే గారు అంటే మన వేణు శ్రీరామ్ గారు వకీల్ సాబ్లో దొరికిందంటే, నాకు శివ నిర్వాణ గారు టక్ జగదీష్లో దొరికిందంటే, బొమ్మరిల్లు భాస్కర్ గారు, కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. సో అది ఈ సినిమా చేస్తే మనకు లాస్ అయితే అంత ఆలోచన అబ్బా. నేను అవకాశం దొరకడమే కష్టం, దొరికిన తర్వాత ఇరగదీయడమే మన వృత్తి. అది ఇప్పుడు ఇరగదీద్దాం సరే, ఇరగదీయడానికి ఒక మైండ్ సెట్, మైండ్ ఫ్రేమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడం, డైరెక్టర్తో డిస్కస్ చేసుకోవడం అవన్నీ. కానీ అట్మాస్ఫియర్ అనేది అంత కండ్యూసివ్గా లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అనేది ఉంది, యూఆర్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్, ఇంట్లో పరిస్థితులు తెలియవు, ఎక్కడ పీకీ బ్లైండ్నెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ స్టిల్ ఎవరికి ఎక్కడి నుంచి వస్తుందో, విల్ వీ గెట్ ఎఫెక్టెడ్, మన ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల ఈ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది, అది చాలా కష్టం కదా సార్. అది అందరికీ కష్టమే, ఐఎమ్ నో ఎక్సెప్షన్. ఒకటే దాంట్లో నేను ఫోకస్ చేసిన విషయం ఏంటంటే, చలనచిత్ర పరిశ్రమలో ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉంది. మిగతా ప్రొఫెషన్స్ గురించి నేను కమెంట్ చేయట్లేదు. నాకు అందరికీ బేసిక్లీ షూటింగ్ రాగానే కర్మారా బాబు వచ్చు, సరే పని చేద్దాం, ఎవరికి ఉండదు. అదేదో మహద్భాగ్యం, నాకు ఏదో ఒకటి సాధించేసా అని చెప్పి సెట్ అసిస్టెంట్, ప్రొడక్షన్ బాయ్, స్పాట్ బాయ్, లైట్ ఆఫీసర్, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎస్ మనం సినిమాకి వచ్చాం, సినిమా బాగా చేద్దాం, ఒక ఆహ్లాదం, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాబట్టి అదొకటి. ఇంకోటి, ప్రతి బాధ్యతలు గల మనుషులం కదా మనం. సో అన్నెసరీ భయాలు గీయాలు స్ప్రెడ్ చేయకుండా ఉన్నాం. కాంట్రరీగా ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ ఎన్ని కేసులు పెరిగాయి, కోవిడ్ వేవ్ ఎవ్వడికి ఏం తెలియదు. ఓ దరిద్రపు దౌర్భాగ్యపు యాప్ ఉంది వాట్సాప్, దాని వాట్సాప్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంట. ప్రతి ఒక్కడు వాడి అభిప్రాయం నీకు తెలుసా, మొన్న ఒకడికి 6వ కోవిడ్ వచ్చింది తెలుసా 3 నెలల్లో అంటాడు. ఏం మాట్లాడుతున్నారా? 6 సార్లు ఆకలేస్తుంది అర్థమవుతుంది, 6 సార్లు హెడేక్ వచ్చింది అర్థమవుతుంది, 6 సార్లు కోవిడ్ వచ్చిందంటే తెలుసా అంటే అవునా అని భయపడుతున్నారు. సో బాధ్యత గల పౌరులు ఇట్లాంటి తప్పుడు న్యూస్ వెరిఫై చేయకుండా అలా స్ప్రెడ్ చేసి ఫియర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఎస్ కరోనా వేవ్ ఇంక్రీజ్, ఓకే ఏం చేయాలి మనం చెప్పు? ఇంట్లో కూర్చొని ఉండాలా? డబ్బులు ఇవా? భవిష్యత్తు లేదా? పిల్లల భవిష్యత్ సంవత్సరం అయిపోయింది, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాట్ అబౌట్ హస్బెండ్స్ అండ్ వైఫ్స్, వాట్ అబౌట్ పేరెంట్స్? వాళ్ళందరినీ ఎలా చూసుకోవాలబ్బా? వర్క్ లేకపోతే పైసలు లేవు, పైసలు లేకపోతే మనం చూసుకోలేము. సో ఆ భయాలు, మన జాగ్రత్తలు వహించాలి. 100% వహిస్తాం సార్. నెక్స్ట్ పని చేయాలి, 100% పని చేయాలి సార్. యూ కెన్ నాట్ ఇంపోజ్ లాక్డౌన్, ఇన్ మై ఒపీనియన్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. మేకింగ్ పీపుల్ మోర్ అవేర్, ఎంకరేజింగ్ దెమ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్, దట్ ఈస్ అ సొల్యూషన్. ఎకానమీ పోతే పోయిందే, నా ఇల్లు గడవాలి కదా, నీ ఇల్లు గడవాలి కదా. సో జాగ్రత్తలు వహించాలి, కానీ ఉద్యోగానికి వెళ్ళాలి. దట్ ఈస్ ద పాయింట్ ఐ వుడ్ సే. సో కరోనా వైరస్ అండ్ మర్డర్ మీరు
ఆ టైంలో కరోనా వైరస్, మర్డర్, కథానిక, ద గేమ్, ఒక 9 వెబ్ సిరీస్లో, ఒక 11-12 సినిమాలు. ఐ థింక్ అంతకుముందు ఇంత బిజీ అంటే లేకుండా అప్పుడు అంత బిజీ లేదు, లాక్డౌన్లోనే అన్నిటికన్నా బిజీ. ఇంకోటి ఏంటంటే ఎవరో కొంచెం రిస్క్ తీసుకొని నిర్మాత, దర్శకులు సినిమా చేద్దాం అంటే ఏ ఆర్టిస్ట్ రాలా, ఉన్నాడుగా పిచ్చాడు శ్రీకాంత్ వెంకటరామన్ పిలిస్తే నేను చేయడానికి రెడీ. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళి వైజాగ్లో ఉండి 15 రోజులు షూటింగ్ చేసుకుని వచ్చాను నేను. జాగ్రత్తలు వహించాము, ఎస్, మంచి ఇమ్యూనిటీ కాపాడుకుంటూ జాగ్రత్తలు వహించుకుంటూ అన్నీ చేసుకుంటాం. బట్ ఐ అచీవ్డ్. అంటే ఆ పీరియడ్లో యూఆర్ నాట్ ఇన్ యూర్ హోమ్ కదా, మీరు ఇంట్లో లేదు. కంపెనీ ఆఫీస్లో. సో అది మొత్తం సినిమా అంతా ఆలోచన అంతా వేరు, యూఆర్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్. కానీ అక్కడి నుంచి మళ్ళీ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయడం, బట్ స్విచ్చింగ్ ఆఫ్ అనేది ఉండదు కదా యాక్టర్గా మీకు, అంటే మొత్తం అదే వాతావరణం. లేదబ్బా, లేదు. దిస్ ఈస్ వన్ థింగ్ చాలా ఎర్లీగా నేర్చుకునేసి నేను యాక్చువల్లీ వాంటెడ్ టు షేర్ విత్ యూ. వీ షుడ్ హ్యావ్ నైస్ సెషన్ ఆన్ వన్ ఆఫ్ ద గ్రేట్ టీచర్స్ ఆఫ్ యాక్టింగ్. అంటే హీ డజంట్ టీచ్ యూ హౌ టు యాక్ట్, ఎలా నటించాలో చెప్పాడు, కానీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్తారు. స్టానిస్లావ్స్కీ అని ఉన్నారు. సో ఆ దాంట్లో అండ్ దే సో మెనీ అదర్ ఎక్స్ట్రాడినరీ టీచర్స్. వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఫస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్కి కావాల్సిన, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి కావాల్సిన గుణం ఏంటంటే కట్ అనగానే స్విచ్ ఆఫ్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నీతో మాట్లాడుతున్న శ్రీకాంత్ గారే, ఐ మీన్ కృష్ణస్వామి శ్రీకాంత్, బేసిక్లీ కృష్ణ, క్లోజ్ అండ్ డియర్ పీపుల్ ఆఫ్ మైండ్ కాల్ మీ కృష్ణ. సో దిస్ ఇస్ కృష్ణ. కానీ కెమెరా అన్న తర్వాత గేర్ ఆన్ అవుతుంది. అది నేను ఇప్పుడు ఏడుపు సీన్ చేయాలంటే అలా వెళ్ళాలి, అలా రావాలి. సార్ దట్ స్విచ్చింగ్ ఆఫ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే స్విచ్ ఆఫ్ అయితేనే లెర్నింగ్, అన్లెర్నింగ్ అంటాం. నేర్చుకున్నాం, అరే మనం ఎలా చేసాం, బాగా చేసాం, అరే అలా చేసి ఉండొచ్చు అని నేర్చుకోవచ్చు. సో స్విచ్చింగ్ ఆఫ్ అండ్ అన్లెర్నింగ్ రెండు ఇంపార్టెంట్. కాబట్టి అక్కడే ఉన్నాం. ఎందుకున్నాం అక్కడే? అక్కడ బై ఛాన్స్ నాకు ఏదైనా వస్తే నేను ఇంటికి తీసుకొని రావద్దు. డబ్బులు నా కుటుంబానికి అవసరం. నేను రాత్రుల తరబడి, ఐఎమ్ నాట్ జోకింగ్, డే నైట్ షూటింగ్ రోజంతా చేయడం, రాత్రి నేల మీద అంటే ఒక చిన్న పరుపు వేసుకొని పడుకోవడం. ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అదే మై ఫ్యామిలీ కన్నా దూరంగా ఉన్నాను. 20 రోజులు దూరం ఉండి ఐ మిస్ మై ఫ్యామిలీ. యా, బట్ లైఫ్ అంటే ఏంటి? అప్స్ అండ్ డౌన్స్, స్ట్రగుల్స్, ఈ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అన్నిటినీ ఫేస్ చేసి మనం కలిసికట్టుగా ఉండి చిరునవ్వుతూ ఉంటాం. దట్ కెపాసిటీ ఈజ్ వాట్ మేకెత్ అ మ్యాన్. దట్ లోహా గరం హై హథోడా మరి టు షేప్ ఎ మ్యాన్ యూ నీడ్ దట్ ఇస్ ఛాలెంజెస్. సో ఆ టైంలో జాగ్రత్తలు వహించాం, అన్నీ చేసాం, ఫ్యామిలీకి రావద్దు అనుకున్నాం, ఇది చేసుకుని డబ్బులు సంపాదించుకున్నాం. మోర్ దెన్ ఎనీథింగ్ ఒక మెంటల్ ఛాలెంజా? ఎస్. ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఛాలెంజా? ఎస్. సైకలాజికల్ ఛాలెంజా? ఎస్. మనకు భయం. 4వది ఎమోషనల్ ఛాలెంజ్, ఫ్యామిలీని మిస్ చేయడం. కానీ ఇవన్నీ చేసిన తర్వాత శ్రీకాంత్ ఎస్ ఆర్డర్ కెమెరా యాక్షన్ అన్నప్పుడు ఇవన్నీ చచ్చిపోవాలి. ఒక పర్ఫార్మెన్స్ మాత్రం ఇవ్వగలగాలి. దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రిపరేషన్, దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు ఎవరైనా మంచి దర్శకులు ఉన్నారు కాబట్టి దే గివ్ యూ దట్ గ్రౌండ్. ఒక పొలాన్ని ఇస్తారు, ఆ స్థలాన్ని ఇస్తారు ఎదగడానికి. మెంటల్ ఛాలెంజ్, ఫిజికల్ ఛాలెంజ్ ఆల్ సైడ్ అండ్ ఫైన్, బట్ ఆ సైకలాజికల్ ఛాలెంజ్ అయితే ఉంటుందో, ఆ రిస్క్ అనే ఫ్యాక్టర్ ఏదైతే వస్తుందో అది చాలా ప్రతి వర్క్ని ఇంపాక్ట్ చేస్తుంది. అబ్సల్యూట్లీ. బట్ మిమ్మల్ని పాజిటివ్గా ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? అదే అంటున్నాను కదా, వెన్ ఎవర్ దెర్ ఈజ్ జీవితంలో ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక ప్రాబ్లం ఉందన్నప్పుడు దాన్ని నేను అవకాశంగా తీసుకుంటాను. ఏదైనా కానీ కొంచెం డిస్టర్బ్ అవుతాడు మనిషే కదా, డిస్టర్బెన్స్ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో ఏదో ప్రాబ్లం వచ్చిన డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ దాన్ని కన్వర్ట్ చేయగలగాలి. సో ఇప్పుడు నేను ఇంకొక వారం 10-15 రోజులు 20 రోజుల దాకా కొంచెం సిచ్యువేషన్ అర్థం కావట్లేని ఉంటుంది. ఏం చేయాలి అప్పుడు? నేను 15 రోజులు షూటింగ్ లేదు, ఏం చేయొచ్చు? సో మొన్నటి నుంచి స్టార్ట్ చేసిందంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను, వాకింగ్ స్టార్ట్ చేశాను, వీణ వాయించడం స్టార్ట్ చేశాను. స్టానిస్లావ్స్కీ ఇంకొకసారి చదువుదాం, 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ, షార్ట్ బై షార్ట్, సినిమాటిక్ మోషన్, ఇవన్నీ సినిమాకి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే ఏమవుతుంది అని మంచి విద్య తక్కువ కాదు కదా మనకు. సో ఇవన్నీ చేసుకుంటూ 1-2 భాషలు నేర్చుకుంటాం, కొంచెం మలయాళం, కొంచెం ఏదో ఒకటి. అంత టైం ఉంటుంది. ఇప్పుడు మనం షూటింగ్లో బిజీ ఉన్నప్పుడు టైం లేదు అన్నాం, ఇప్పుడు టైం ఉన్నప్పుడు టైం ఉందబ్బా అంటున్నాం. మనిషికి అంతే కదా, ఏదున్నా సంతోషం. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఫోకస్ అండ్ డిస్ట్రిబ్యూట్ మై ఎనర్జీస్ సో దట్ ఐ కెన్ బీ మోర్. ఈ పర్ఫార్మెన్సెస్ డిఫరెంట్ రోల్స్ ఆఫ్ కోర్స్ కరోనా వైరస్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, ఒక డిఫరెంట్ ఉంటుంది. అగైన్ ఆ తర్వాత వెంటనే యువట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూట్ మళ్ళీ రెజ్యూమ్ అయింది. ఆ తర్వాత డిఫరెంట్ టక్ జగదీష్లో మీరు క్యారెక్టర్ చేశారు, అండ్ 11th hour చేస్తూ వచ్చారు. సో ఎవ్రీ రోల్ ఆఫ్ రోల్స్ వాజ్ డిఫరెంట్. ఇప్పుడు సీరియస్ రోల్ చేయాలంటే మేబీ ఓకే అట్మాస్ఫియర్ తగ్గట్టు కనిపిస్తుంది.
బట్ ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడం, డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళడం, ఈ అంత తతంగం అంతా పెట్టుకొని చేయాలి, ఆపర్చునిటీస్ రావాలి. సో వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్స్ అంటే ఆ టైంలో నిజంగా ఒకసారి మీ మైండ్లోకి జంప్ అయ్యి చూస్తే నాకు ఏం కనిపిస్తుంది అంటారు ఆ టైం? బ్లర్ అబ్బా, బ్లర్. నేను అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యాను. నేను బిజీ అయిపోతే అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యాను. రెండు విధాలుగా ప్రిపేర్ అవ్వాలని. ఒకటి, జనాల ప్రేమ హ్యాండిల్ చేయలేక ఎక్కడ పోయినా సార్ సెల్ఫీ అంటూ ఉంటుంటే, ఓహో ఇలా ఉంటుందా సార్, చాలా బాగా చేశారు సార్ అంటే ఎంబారసింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే నేను పోయి కొనుక్కొని ఇట్లా బయటకు వచ్చి సార్ సెల్ఫీ అంటే ఒక అరగంట 40 నిమిషాలు ఎంత బాగా చేశారు. ఎయిర్పోర్ట్కి వెళ్తే హలో ఎస్ అది ఎంబారసింగ్ ఉంటుంది, రైట్? అట్ ది సేమ్ టైం ఇంకొక ప్రాబ్లం ఉంది దాంట్లో. ప్రిపేర్ కానీ ఏంటంటే పోయిన టైర్డ్ ఉన్నాను, నిద్ర లేకుండా 5 నిమిషాలు పడుకుంటారా బాబు. తమిళ యాక్టర్, తెలుగు యాక్టర్ జేపీ అని ఉన్నారు. ఆయన గారు ఒకసారి మాట్లాడుతూ, నేను శ్రీకాంత్ బిజీగా ఉన్నావా అంటే, ఉన్నాను సార్ అంటే. ఒక యాక్టర్కి, బిజీ యాక్టర్కి అన్నిటికన్నా విలువైంది ఏంటన్నా, నేను ఏవేవో చెప్పాను. ఆయనకి ఓహో ఇంకా బిజీ కాలేదని వెళ్ళిపోయారు. ఇట్లా అన్నాడు అనుకున్నాను. 6 నెలల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు, ఏం శ్రీకాంత్ బిజీయా అని, బాగా బిజీ సార్. నేను ఆర్టిస్ట్కి అన్నిటికన్నా విలువైంది అంటే ఏవేవో చెప్పా. ఓహో ఇంకా బిజీ కాలేదని వెళ్ళిపోయారు. కరెక్ట్గా దాన్ని 3 నెలలకి నేను ఫోన్ చేసి, సార్ నిద్ర సార్ అన్నా. ఓహో అంత బిజీ ఉన్నావా, కంగ్రాచులేషన్స్ పెట్టాను. మళ్ళీ కాల్ చేసి ఇవాళ రోజు ఏంటన్నారు అన్న, ఇవాళ డేట్ ఏంటన్నారు, రేపు ఏంటి షూట్ అంటే టక చెప్పా. ఓహ్ బాగా బిజీ, ఆల్ ది బెస్ట్ అని పెట్టారు ఫోన్. బేసిక్లీ వాళ్ళ డేట్ ఏంటో తెలియదు, రోజు డే తెలీదు, అంటే రోజు తెలీదు, తేదీ తెలీదు. ఏం తెలుసు అంటే రేపు ఏం షూట్, రేపు ఆ సినిమా షూటింగ్ ఉంది, తర్వాత రాత్రి ఆ సినిమా షూటింగ్, ఇదే ఉంటుంది. అండ్ నిద్ర అనేది నాకు పొద్దున్న 6:37 బయలుదేరాలి, రాత్రి వచ్చేసరికి 2:33, వచ్చామా స్నానం చేసామా పడుకున్నామా 3:30, పొద్దున్న 6:30. ఒక్కరోజు ఓకే, రెండో రోజు ఓకే, థర్డ్ డే ఓకే, చేసుకుంటా పోతే 15 days 20 days చేస్తే అవునా కదా. అన్ని విధాలుగా ఇరిటేషన్, ఫ్యామిలీ మీద ఇరిటేషన్ చూపించడం, ఫ్రెండ్స్ మీద ఇరిటేషన్ చూపించడం. వాళ్ళకి ఏంటంటే అంత టైర్డ్ అయిపోతారా తెలియదు కదా. ఫీల్డ్ చేసి డబ్బులు వస్తున్నాయి, ఇంటికి ఇచ్చేయడం, డబ్బులు వచ్చినాయి, కమా 1 more. ఎందుకంటే నాకు తెలుసు ఒక 6 నెలల తర్వాత ఈ సినిమాలు అన్నీ రిలీజ్ అయితే ఏమవుతుంది, దీనికన్నా బిజీ అవుతా. కానీ కొంచెం డబ్బులు, కొన్ని పర్ఫార్మెన్స్, అప్పుడు ఏమవుతుందంటే ఐ డోంట్ హ్యావ్ టు బీ సెలెక్టివ్. కానీ మరీ ఇట్లా కాకుండా ఇంకా కొంచెం ఆర్గనైజ్డ్గా, మా మేనేజర్ రామ్మోహన్ గారు ఉన్నారు, మా మేకప్ మ్యాన్ ఉన్నాడు మణి గారు, వీళ్ళందరూ నన్ను దే టేక్ కేర్ ఆఫ్ మీ యాజ్ అ ఫ్యామిలీ. అన్న సార్ అని చూసుకుంటే, సో దే ఆర్ ఏబుల్ టు గైడ్ మీ. ఓ మేనేజర్ అంటే ఇవాళ డేట్ లేదా దొరకట్లేదు సార్ అని కాదు. ఆయన అల్లూరి రామ్మోహన్ గారు, ఆర్ఆర్ మూవీ మేకర్స్ రామ్మోహన్ గారు అంటే ఆయన వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అనేది నన్ను గైడ్ చేస్తారు. అలా కాదన్నా, ఇలా చేయన్నా, నీ పర్ఫార్మెన్స్ కొంచెం చూడన్నా రెపిటేటివ్ అవుతుంది, వాయిస్ మాడ్యులేషన్ అనేది నేను తక్కువ చేస్తాను, అట్లా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. సో నలుగురు సెల్ఫీ దిగంగానే మేము పుడింగి కమా అంటే అలా ఉండకుండా హీ హెల్ప్స్ మీ టు బికమ్ బెటర్. మా మేకప్ మనీ ఉన్నాడు, నా అసిస్టెంట్ ఉన్నాడు, దే ఆల్ హెల్ప్ మీ, దే గైడ్ మీ టు బికమ్ బెటర్. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనకు. ఈ మనిషి, నేను ఎప్పుడు ఐ నెవర్ సే ఐఎమ్ రైట్, ఐ సే ఐఎమ్ చూజింగ్ ద రైట్ ప్రాసెస్. నేను అన్ని విషయాలుగా కరెక్ట్ అనట్లా, నేను కరెక్ట్ అయిన పద్ధతి పాటిస్తున్నాను. సో నాకు మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కష్టం అబ్బా. దిస్ ఇయర్ 2021 December 11th కరోనా వైరస్, తర్వాత మర్డర్, తర్వాత నాంది, గాలి సంపత్, చావు కబుర్ చల్లగా, 11th hour, వకీల్ సాబ్, గేమ్, కథానిక, అక్షర, ఇంకో 2-3 వెబ్ సిరీస్ ఏవేవో రిలీజ్ అయినాయి. అంటే నాకు 15 రిలీజ్లు ఉన్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ మంత్ డిస్కౌంట్ చేస్తే బేసిక్లీ 4 నెలల్లో 15 కన్నా ఎక్కువ రిలీజ్లు ఉన్నాయి. సో బేసిక్లీ ఎవ్రీ వీక్ నాకు రిలీజ్. అంటే ఆ రిలీజ్లు రావాలని ఎంత కష్టపడి ఉండాలి, నేను కష్టపడి ఉండాలి, ఎంత బిజీగా ఉండాలి. సో అలా ఉంటేనే మనం ఎదగగలం, ఉంటేనే వీ కెన్ గెట్ టు ద నెక్స్ట్ స్టేజ్. మెంటల్, సైకలాజికల్, ఎమోషనల్, పర్సనల్, ఫెమిలియల్, అన్ని విధాలుగా. అండ్ దిస్ ఇయర్ హ్యాస్ బీన్ ద వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇవన్నిట్లో నాకేంటంటే, హౌ డు యూ కన్వర్ట్ దిస్ ఆపర్చునిటీ అండ్ బికమ్ బెటర్? ఒక మనిషిగా, ఒక పర్ఫార్మర్గా నా స్థాయిని ఎలా పెంచుకోవాలి? ఏదో ప్రెషర్ ఉంది కదా, చెప్పాను కదా, లక్ ఈజ్ ఈక్వల్ టు ప్రిపేర్డ్నెస్ మల్టిప్లైడ్ బై ఆపర్చునిటీ, హోల్డ్ టు ద పవర్ ఆఫ్ కెపాసిటీ టు హ్యాండిల్ బుల్షిట్ అండ్ ప్రెషర్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా
అంటే ఎవడైనా ఏమన్నానంటే లాక్డౌన్ ఉంది సార్ ఒక 15-20 రోజులు మంచి సినిమా సీరియస్ సినిమా ఉంది ఎవడు శ్రీకాంత్ గారిని పిలు ఆ డైనోసార్ గారు ఉన్నాడుగా పిలు గుడ్డి నమ్మకం ఎందుకంటే నేను నా సర్వస్వం కన్నా ఎక్కువ వేయగలుగుతాయి అలా ట్రైన్ చేసుకుని బతికితే నేను గొప్పోడిని గాను ఆ పద్ధతి పాటిస్తే సక్సెస్ ఇస్ మోర్ గ్యారంటీ. జనరల్గా ఏదైనా స్కిల్ మనం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నామంటే పీపుల్ ఆల్వేస్ సే ఇది కొంచెం అవుతుంది ఇంకా యూ హ్యావ్ టు షార్పెన్ యువర్ స్కిల్స్ ఓన్ యువర్ స్కిల్స్ ఇంకా బెటర్గా చేయాలి అది యూ హ్యావ్ బీన్ బిజీ ఆల్ త్రూ అవుట్ ఇంకా ఆ స్కిల్ని బెటర్ చేసుకోవడానికి వాట్ ఆల్ డిడ్ యూ డూ? ఎవ్రీ డే మార్నింగ్ నేను లేచి బయలుదేరడానికి ఒక 45 minutes to 1 hour ఉంటుంది. ఆ 1 hourలో కంపల్సరీ నేను కొన్ని మెథడ్స్ కొన్ని ప్రాసెస్ హౌ టు బిల్డ్ ఎ రోల్ హౌ టు బిల్డ్ ఎ క్యారెక్టర్ ఇవాళ ఏం క్యారెక్టర్ ఉంది దాంట్లో ఏం మేనరిజమ్స్ ఉన్నాయి వాయిస్ కంట్రోల్ ఏంటి స్నానం చేస్తున్నా టాయిలెట్కి వెళ్తున్నా బ్రష్ చేసుకుని ఇవన్నీ టైంలో వాయిస్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. షూటింగ్లో అప్పుడు ఒక 1/2 hour 45 minutes 1 hour 2 hours గ్యాప్ దొరికేటప్పుడు నేను నిద్రపోను ఆ డే టైంలో పడుకునే అలవాట్లేదు. సో కాబట్టి సినిమాలు చూడడం యూట్యూబ్ వీడియోస్ చూడడం మాస్టర్ క్లాస్ యాక్టింగ్ అటెండ్ చేయడం లెర్న్ అబౌట్ లైటింగ్ హౌ కెన్ యూ టేక్ హౌ టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ లెన్స్. యాక్టింగ్ ఎవరైనా చేయగలుగుతారు 10 పేజీల డైలాగ్ చెప్పొచ్చు కానీ నా కళ్ళ ముందు ఉన్న లెన్స్ ఏంటి అవునా కదా ఎక్కడ లైట్ సోర్స్లు ఏంటి నేను ఎంత లైట్ తీసుకోవాలి హాఫ్ లైట్ ఎలా ఇచ్చుకోవాలి ప్రొఫైల్ ఎంత వేయాలి ఫేవర్ ఎంత ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. సో యూ కీప్ వర్కింగ్ ఇది సింపుల్గా నిరంతరం నేర్చుకోవడం నిరంతరం శ్రమించడం మెరుగుదలకు దారి అంతే ఆయన తట్టుకోగలగాలి అబ్బా బుల్షిట్ ఎవడో పోయాడు ఎవడో చిరాకు దుబ్బిస్తాడు పొద్దున పోగా ఏం సార్ 8 o'clock వస్తారు 8:05 అయింది లేట్ రావద్దు సార్ అని వెళ్ళిపోతాడు వాడు ఆడికి ఎక్కడో ఫ్రస్ట్రేషన్ మనం దింపుతాడు. ఇవన్నీ ఎఫెక్ట్ కాకుండా ఫోకస్గా మనం చేయగలగాలి. అది నాకు నా సీనియర్ యాక్టర్స్ రావు రమేష్ గారు ఎస్పెషలీ ఆయన గారు నేను ఎంతోమంది కోట శ్రీనివాస్ గారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు గైడెన్స్ అన్నీ హెల్ప్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ ఉంది. లాక్డౌన్ అంటే దీన్ని పేర్లు మారచ్చబ్బా బేసిక్గా రాత్రి బయటికి పోతే ఇవన్నీ అంటున్నారు మన మంచి కోసమే అంటున్నారు కానీ మనం పని చేయాలి జాగ్రత్తలు వహించాలి పని చేయాలి భయాలు పెంచొద్దు. వచ్చేసారంట వాడు చచ్చిపోతాడు అవన్నీ భయాలు పెంచొద్దు. వ్యాక్సిన్ వచ్చిందబ్బా మనం సినిమా థియేటర్కి టికెట్ కొనేటప్పుడు మనం క్యూలో నుంచి ఉంటాం ఐక్యాన షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే బయట పిచ్చుకులా కొట్టుకుంటాం అన్నిటికీ వెయిట్ చేస్తాం ఒక ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే వెయిట్ చేస్తాం వ్యాక్సినేషన్కి గంట వెయిట్ చేయాలంటే ఎందుకు ఇబ్బంది. త్యాగం కాదు కదా దేశ స్వాతంత్రం కోసం చేయట్లేదు కదా మీరు క్షేమంగా మీ కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి మీరు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు ఆగండి కొంచెం ఓపిక పట్టండి. అందరు వ్యాక్సినేషన్ వేసుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్కి కూడా ఓకే ద నంబర్ జనాభా అంతా వ్యాక్సిన్ వేసుకున్నారు అది 100% ఎఫెక్టివ్గా ఏదో గుడిలో మెల్ల కదా బెటర్ కదా మనకు ఒకరికొకరు కాన్ఫిడెన్స్ ఏం కాదండి మంచి డైట్ మంచి ఎక్సర్సైజ్ చేయండి ఒకరికొకరు కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవడం వేరే భయం స్ప్రెడ్ చేయడం వేరే. అండ్ ఇందాక మనం డిఫరెంట్ రోల్స్ గురించి మాట్లాడుతున్నాం. మీకు కరోనా వైరస్ మర్డర్ ఒక రకం నాంది ఇంకొక రకం ఆ తర్వాత మళ్ళీ 11th hour ఇంకొక రకం వకీల్ సాబ్లో అది ఇంకొక రకం అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న వెబ్ సిరీస్లో ఇంకో రకం అండ్ ఇంకా రిలీజ్ కావాల్సిన ఫిల్మ్స్లో టక్ జగదీష్ కానివ్వండి లేదా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రిపబ్లిక్ బేకర్ అండ్ ద బ్యూటీ అసలు 50 ఉన్నాయి అబ్బా 50+ రిలీజులు ఉన్నాయి అన్నిట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎస్పెషల్లీ మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక లార్జ్ సెట్ కాస్ట్ అంతా లెవెల్లో అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనేది ఉంది. ఆల్మోస్ట్ ఐ థింక్ 50 artists కలిసి ఒకే సీన్లో పర్ఫామ్ చేద్దాం అంతా కూడా. అక్కడ ఎవ్రీబడి విల్ హ్యావ్ విత్ దేర్ ఓన్ ఇన్హిబిషన్స్. ఇంతమంది వచ్చారు ఇంత క్రూ ఉంది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఇది నా ఆలోచన ఉంటుంది. అండ్ మీ క్యారెక్టర్ అందులో నాకు కొంచెం తెలుసు కాబట్టి ఒక గాడ్ ఫాదర్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అది ఇది కొంచెం డిఫరెంట్ లెవెల్స్లో కనిపిస్తుంటుంది. అక్కడ కామెడీ చేయడం అక్కడ ఇతరాలతో మాట్లాడడం సపోజ్ యూ అండ్ ఐ యాక్టింగ్ మనకేదో కొంచెం సింక్ ఉంది కానీ మనం మాట్లాడేసుకుంటాం. సపోజ్ ఎవరైనా వచ్చి కొంచెం భయాందోళనలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని వచ్చారంటే అతని పర్ఫార్మెన్స్ వల్ల మన పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడం మన పర్ఫార్మెన్స్ వల్ల అతనికి ఇన్హిబిషన్స్ పోయేట్టుగా చూసుకోవడం ఇవన్నీ ఈ వర్కౌట్ చేయడం చాలా కష్టం కదా సార్. అబ్సల్యూట్లీ కష్టం. అనుభవం ఒకటి రెండోది ఏంటంటే సీనియర్ ఆర్టిస్ట్ల గైడెన్స్ వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మురళీ శర్మ గారు ఆమని గారు ప్రగతి గారు జేపీ గారు అజయ్ గారు వీళ్ళందరూ ఉన్నారంటే బంగారు కొండలు. వీళ్ళు మనకు మాలాంటి ఆర్టిస్టులు అంటే వాళ్ళకన్నా నేను జూనియర్ కాబట్టి అంటున్నాను బలము ధైర్యం. వాళ్ళు మాస్క్ వేసుకుంటారు దూరం ఉంటారు చేతులు కలుపుతారు అన్నీ చేయరు. తర్వాత అయిపోయిన తర్వాత రెడీ సార్ ఒకసారి రిహర్సల్ అంతా చేసుకుంటారు మాస్క్ వేసుకున్న తర్వాత రెడీ అనగానే ఒక A4 size పేపర్ అసిస్టెంట్ ఓపెన్ చేస్తాడు ఈయన మాస్క్ తీసి A4 size పేపర్లో పెట్టి క్లోజ్ చేసుకుంటారు అందరు పక్క జరిగిపోతారు. ఒక్కసారి అంటే ఆన్ అనే లోపల ఒక రిహర్సల్ చేసుకుంటారు యాక్షన్ అనగానే చేస్తాం టేక్ అనగానే కట్ అనగానే కొంచెం దూరం జరిగిపోతాం మాస్క్ వేసుకుంటాం. దే ఆర్ దట్ పర్టికులర్ అంత బాగా చేసి ప్రాసెస్ అలా వచ్చేసింది అక్కడ ఇంకా ఏంటంటే ఆ ప్రాసెస్ అలా సెట్ అయిపోయింది సిస్టమ్ అదే అంటున్నా కదా
గొప్ప స్థాయి నటులకి గొప్ప స్థాయి వ్యక్తులకి మనకు తేడా ఉంటుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నా ఒక సిస్టమ్ డెవలప్ చేసేసుకుంటారు. ఓకే, ఈ ప్రాబ్లం ఉంది, ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఆ సెట్ చేసుకొని రైట్ తప్పకుండా ఇది మనం పాటించాలి, ఒక రిథమిక్గా రెడీ సార్, రైట్ సార్, కెమెరా ఆర్డర్ సార్, రోలింగ్ అనగానే యాక్షన్ పర్ఫామ్ చేస్తారు, కట్ 1 more సార్, ఓకే అనగానే మాస్క్ లేకపోతే క్లాత్. ఒక్కొక్కరిది సిస్టమ్ కొంచెం కొంచెం మారచ్చు. నేనేం చేస్తానంటే మాస్క్ ఎక్కువ వేసుకోను. ఎందుకంటే నాకు మాస్క్ అంటే యాజ్ అ డాక్టర్ ఐ నో దట్ ఇఫ్ యూ వేర్ అ స్టెరైల్ మాస్క్ యూ షుడ్ నాట్ టచ్ ఇట్. దాన్ని తాకద్దు. తాకి ఇట్లా చేసుకొని అట్లా చేసుకొని జేబులో పెట్టుకొని గేబులో పెట్టుకొని చేయొద్దు. దానికి మాస్క్ వాల్యూ ఉండదు. మాస్క్ అని పొద్దున పెట్టుకుంటే సాయంత్రం అది తీసేసి పారేయాలి, లేకపోతే దాన్ని ఉతికి అట్లాంటి రీయూజబుల్ ఉండాలి. అవన్నీ కాకుండా ₹5 మాస్క్ అని ఇట్లా పెట్టుకొని గడ్డం ఒకడైతే దాన్ని తీసి చేతికి పెట్టుకొని అవన్నీ మళ్ళీ పెట్టుకుంటే ఇంకెందుకు పద్ధతి. నేను ఎప్పుడు మాస్క్ పడతానంటే ఎవరు తిట్టాలి, లార్జ్ క్రౌడ్ ఉందంటే వాడతాను. అదర్వైజ్ నేను అంత దూరం ఉంటాను, ఎంత వీలైతే అంత దూరంగా ఉంటాను నేను. బట్ ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఎంత గైడెన్స్ ఇచ్చినా మనం ఎంత పద్ధతిగా ఉన్నా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఏం చేయాలి? భయపడి కొలాప్స్ కాకుండా కమాన్ లెట్స్ డీల్ విత్ ఇట్ అని ముందుకెళ్తేనే వీ కెన్ అచీవ్. ఈ పాయింట్ ఇంకొక విధంగా కూడా దీన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి ఆర్టిస్ట్తో చేస్తూ ఉన్నప్పుడు న్యాచురల్గానే వాళ్ళ టైం మనం వేస్ట్ చేయకూడదు. మన పర్ఫార్మెన్స్ బాగా కనిపించాలి, మనం బాగా చేయాలి, సీన్ బాగా ఎలివేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ ప్రెషర్ నాకు వచ్చే వస్తుంది కదా, నన్ను సింగిల్ టేక్లో అవగొట్టాలి. ఐ షుడ్ నాట్ నేను సింగిల్ టేక్ కాదు, గివ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. అది సపోజింగ్ నా వల్లనో లైట్ వల్లనో ఫోకస్ వల్ల దేనివల్ల అయినా 3 టేక్లు వెళ్ళొచ్చు. 4వ టేక్ తీసుకున్నంత మాత్రాన నేను తక్కువ ఆర్టిస్ట్ కాదు. కరెక్ట్. ఫస్ట్ టేక్లో ఇచ్చినందుకు మాత్రాన నేను గొప్ప ఆర్టిస్ట్ కాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సినిమా ఉంది, నేను చేస్తున్నాను ఆ అమ్మాయి గురించి. ఆయనది ఒక వెరీ డిఫరెంట్ స్టైల్, అందరిది వేరే వేరే. ఆయన ఒక డిఫరెంట్ స్టైల్. ఆయన మానిటర్ గినిటర్ అన్నీ చేసి టేకులు 3-4 టేకులు అయిన తర్వాత ఆయన చెప్తారు ఓకే నాకు దాన్ని అట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. సో బేసిక్లీ ఏంటంటే ఆర్టిస్టులు ఏమి ఇస్తున్నారు, నాకేం కావాలి. ఆయన విజువలైజేషన్ ఇక్కడ దాకా ఉంటుంది, మా పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడో ఉంటుంది. అంటే ఆ పైన కింద వేరేగా ఉంటుంది. ఆయన 4-5 టేకుల తర్వాత ఓకే రైట్ ఇప్పుడు నాకు అర్థమైందని నేను కరెక్ట్గా సెట్ చేసి ఎలివేట్ చేస్తారు. సో ఆయన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటే ఇలా వస్తుంది. కానీ హీ టేక్స్ ఆయన స్టైల్ అది 5-6 టేక్స్. మారుతి గారిది అట్లా ఉండదు. మారుతి గారికి ఏంటంటే అక్కడ దాకా చాలు, నాకు కట్ ఇంకొకటి పెట్టు. ఇప్పుడు గాలి సంపద చేసినంటే అనిల్ రావిపూడి గారు ఉన్నారు, అనీష్ గారు ఉన్నారు, వాళ్ళది డిఫరెంట్ స్టైల్. నాకు ఇక్కడ దాకే కావాల్సిన మిగతా వద్దంటారు. సో దే డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ మెథడ్స్. మై జాబ్ ఈజ్ టు మేక్ షూర్ నా వృత్తి ధర్మం ఏంటి, ఎంత తొందరగా మా దర్శకులు అనుకున్న కోరుతున్న ఆ పరకాయ ప్రవేశం చేసి ఆయనకు కావాల్సింది. దాని గురించి ఛాలెంజింగ్, డిఫికల్ట్. అది ఇప్పుడు జీవితంలో ప్రాబ్లం ఒక ఛాలెంజ్ అని వస్తే అప్పుడు అధిగమిస్తే కదా మనం నెక్స్ట్ స్టేజ్కి పోతాం. అధిగమించడానికి ఆల్ ది ప్రిపేర్డ్నెస్ అంతా కూడా ఎవ్రీడే అదే నిరంతరం శ్రమ అంతే. నాంది సినిమా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ ట్రైలర్ అంతా వచ్చినప్పుడు చాలా చాలా సీరియస్ ఫిల్మ్ అది అనుకున్నాం. బట్ యూ కేమ్ ఇన్ ఒక రకమైన మంచి కోర్ట్ సీన్స్ కానివ్వండి, అటు వరలక్ష్మి గారు ఉన్నారు, అల్లరి నరేష్ గారు ఉన్నారు, మీరు ఉన్నారు, అండ్ ఆల్ ది సీన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నప్పుడు ఒక్క డైలాగ్తో మొత్తం సీన్ తిప్పారు. అబ్జెక్షన్ డైరెక్టర్ విజయ్ గారితో నాకు కాన్వర్జేషన్ అక్కడ జరిగినప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు వరలక్ష్మి గారు ఉన్నారు, ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. ఉత్తమన్ గారు ఫ్యాంటాస్టిక్ యాక్టర్. నరేష్ గారు చెప్పనక్కర్లా. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ కామెడీ. కొన్ని 100 సినిమాలు చేశారు, ఐ మీన్ 100 కాదు, కొన్ని ఎన్నో సినిమాలు, 50 సినిమాలు చేశారు. నాకేంటంటే అక్కడ ఛాలెంజ్ డైరెక్టర్ గారిని అడిగితే అన్నారంటే వరలక్ష్మి గారి క్యారెక్టర్ అటు ఇటు తిరిగేసి చేస్తారు. నాదేంటంటే నేను చాలా సీనియర్ తోపు పుడింగి లాయర్, ఈమెతో ఆడుకుంటా, స్టడీ కూడా ఆడుకుంటా. సో ఐ డోంట్ పెద్ద హిస్టానిక్స్ మేనరిజమ్స్ అది అక్కర్లేదు సార్, కొన్ని అక్కడే ఇచ్చేయండి అంట. చదివేటప్పుడు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఉంది, ఏం చేయొచ్చు నేను? ఆ అబ్జెక్షన్లో నా ఇంటెన్షన్ నేను స్ట్రాంగ్ ఉన్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తప్పుగా చెప్తున్నట్టు అని నేను చెప్పొచ్చు. కొంచెం అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటే ఏంటి నాన్సెన్స్? అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటే నేను కొంచెం వీక్ అవుతున్నా, ట్రబుల్ అవుతున్నా, ఇవన్నీ చేద్దామా అంటే ఆ దర్శకుల గొప్పతనం. డన్ అన్నారు. ఇప్పుడు కూర్చొని మాట్లాడు అబ్జెక్షన్ యువర్ ఆనర్ అనడం వేరే, అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని లేకపోవడం వేరే. సో ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ యాడ్ చేసే
అవకాశం అక్కడ దగ్గర. దట్ ఈస్ వెన్, అదే అంటున్నా కదా, యూ హ్యావ్ టు యాడ్. దర్శకులు కోరేది కంటే కొంచెం వీ కాల్ ఇట్ మ్యాజిక్. రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, లేకపోతే కోట గారు, మన ఆది గారు, బ్రహ్మానందం గారు, మన ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ ఎందుకంటే డైరెక్టర్ ఇక్కడ దాకా కొడితే క్యాజువల్ దానిపైన ఒక మ్యాజిక్ ఇచ్చేసిస్తారు. దట్ మ్యాజిక్. అదే నాంది సినిమాలో నేను ఉత్తమన్ గారిని కలిసేటప్పుడు వచ్చేసి విస్కీ తాగుతా. సో రాగానే ఇచ్చాడు. అది బేసిక్లీ షూటింగ్లో విస్కీ గిస్కీ పోయారు కదా, ఏముంది హ్యాపీ ఫిజ్ నీళ్ళు కల్పిస్తారు. సో ఇట్లా పెట్టేసి చెప్పాను అనుకో, మా సీనియర్ యాక్టర్స్ అంటే ఏంద్ర అంత నీచంగా చేసే పర్ఫార్మెన్స్ అంటారు. అది ఆల్కహాల్ అంటే నేను ఆల్కహాల్ తాగిన ఫీలింగ్ మీకు ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం నేను తాగుతున్నా అంటే నాకు ఆల్కహాల్ ఇష్టం. అండ్ వీళ్ళకి బాగా రిచ్ పీపుల్ కాబట్టి వీళ్ళు తాగే స్థాయి ఆల్కహాల్ అంటే 10,000 రూపాయల బాటిల్ తాగుతున్నారు కాబట్టి అందుకే ఇప్పుడు తాగేటప్పుడు అన్న ఆ నువెన్స్కి ఛాన్స్ దొరికింది. యూ గెట్ మీ? సో అక్కడ ఏంటంటే నేను అంటే ఇండైరెక్ట్ నా పని ఏంటి, ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్, ఒక ఫీలింగ్ ఇవ్వడం. ఎయిదర్ ఐమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఐమ్ గివింగ్ అ ఫీలింగ్. ఏడుపు ఫీలింగ్, బాధ ఫీలింగ్, కోప ఫీలింగ్, నవ్వే ఫీలింగ్ అని ఇన్ఫర్మేషన్. సో వీడేం తెలుస్తా, బేసిక్లీ వీడు బాగా బలిచినాడు, వీడు మందిని బాగా ఎంజాయ్ చేస్తాడు. అది నేను ఇవ్వచ్చు కదా. ఆ తపన ఎందుకు ఇక్కడ వచ్చిందంటే కొంచెం లోపల ఉంది టాలెంట్, ఏదో గొప్ప. ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసి చూసి అది చెయ్యాలి. దట్ ఈజ్ ఆ ప్రపంచమే వేరు. మామూలు జనాలకి సినిమా మామూలు జనాలు అంటే ప్రేక్షక మహాశయులు. మామూలు అంటే వాళ్ళు తక్కువ అని కాదు. పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ సినిమా ఫీల్డ్ మామూలు జనాలు అంటారు. ఆర్మీలో ఉన్నాం అనుకో, మనం ఏమంటాం, మామూలు జనాలు అంటే ఆర్మీ తప్ప మిగతా వాళ్ళందరూ మామూలు జనాలు. ఒక డాక్టర్ ఉన్నాడంటే మీరు మామూలు జనాలు అంటారు. సో నార్మల్ సినిమా ఫీల్డ్లో లేని వాళ్ళకి ఈ ఫీల్డ్లో లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ పనిచేసే వాళ్ళు, ఎస్పెషలీ ఆర్టిస్ట్, వాట్ ఈ గోస్ త్రూ నోబడీ అండర్స్టాండ్. హైలైట్ ఏముంటుంది తెలుసా, ఏంటి సినిమాలోనైనా రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ చేస్తారంట. అది సచ్ అన్ ఇన్సల్టింగ్ వర్డ్. అంటే ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ కుక్ అంటే జస్ట్ బికాజ్ యువర్ కుక్, నీకు వంట వచ్చు కాబట్టి వంటవాడివి కాబట్టి జీవితకాలం నువ్వు ఏది తిన్నా నువ్వే వండుకొని తింటావా? సో దట్ డిసర్న్మెంట్ కష్టం. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఛాలెంజెస్. అంతే. వకీల్ సాబ్లో కూడా రోల్ చేశారు. అది ఇట్లా కనిపించే వకీల్ సాబ్ అనేది యాక్చువల్గా జనాలకి అందరికీ మళ్ళీ థియేటర్ని అలవాటు చేసి ఒక యూఫోరియా లాంటిది, ఒక ఫెస్టివల్ లాంటిది తీసుకొచ్చింది. అండ్ అందులో యూ కమెంట్ వచ్చాక అవన్నీ కాదు. నాకు వేణు శ్రీరామ్ భయ్యా నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే దృశ్యం అప్పటి నుంచి తెలుసు. దృశ్యం సినిమాకి ఆడిషన్ చేసేటప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు వేణు గారు. సో వేణు భయ్యా అంటే నేను పవర్ స్టార్ కాంబినేషన్ లేకుండా ఎట్లా ఆయన చూడడానికే కదా వస్తున్నా అంటే, లేదు సార్ మంచి కీలకమైన సీన్, అందరు ఇదే చెప్తారంటే భయ్యా ఫస్ట్ కాపీలో ఉంటుంది భయ్యా సీన్ అన్నాడు. నేను వేణు శ్రీరామ్ ఐ లవ్ యూ డన్ అని చెప్పి వెళ్ళా. గుడ్ వర్క్. అండ్ దాంట్లో నివేద థామస్ నేను పనిచేశాను కదా, పనిచేశారు. ఈ ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్ కదా. సో ఆమెతో పనిచేసేటప్పుడు దాంట్లో నువెన్స్ యాడ్ చేయడం, దాంట్లో ఆ ఫ్రీడమ్ ఎట్లాగో ఇస్తారు. అంటే వాళ్ళందరికీ తెలిసి పిచ్చాడు వచ్చిండు, డైనోసార్ వచ్చిండు, డైనోసార్ వస్తే ఏం చేయాలి, వాడిని కంట్రోల్ చేయొద్దు అని ఓకే 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 అంటే అవుతాడు. సో ఆ స్పార్క్, ఆ మ్యాజిక్ ఇచ్చే అవకాశం మళ్ళీ వకీల్ సాబ్, టక్ జగదీష్, సెబాస్టియన్. అసలు నేను ఇప్పుడు అడిగితే షూటింగ్లో ఎట్లా ఉన్నాయంటే తెలియదు. F3 లాంగ్ రోల్, గ్యాంగ్స్టర్ గంగరాజు. ఇప్పుడు నేను చెప్పుకుంటా పోతే మర్చిపోయాను వస్తాయి పేర్లు. రిపబ్లిక్ సినిమా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఇక్కడ నుండి ఏలూరు వెళ్ళాం, ఏలూరు నుంచి కొల్లేరు వెళ్ళాం, అక్కడి నుంచి 17 కిలోమీటర్లు, 2 గంటలు పడుతుంది క్యాబ్లో పడాలి. బైక్ వేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఒకవైపు 200 ఎకరాల చెరువు, అక్కడ 200 ఎకరాలు, దాని మీద ఒక గట్టు మీద జనాలు, ఆ ఎండ, ఆ చలి, హ్యూమిడిటీ, మళ్ళీ రిటర్న్ రావడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ ఇక్కడి నుంచి అదేంటి నాకు బిజీ కదా. సో ఒక్కొక్కసారి రాత్రి అక్కడ ప్యాకప్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి బెజవాడ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి షూటింగ్, మళ్ళీ ఇంటికి పొద్దున్న 5:30, 6 o'clock వచ్చి పడుకుంటే మళ్ళీ 8 o'clock షూటింగ్. అది మహద్భాగ్యపు అవకాశం, ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ. అసలు భారమే కాదప్ప. ఏ రోజైతే నేను చేసే పని భారం అనిపిస్తుందో ఆపేస్తాను. రిటైర్మెంట్ ఇది మహద్భాగ్యం, అది బ్లెస్సింగ్.
ఈ కరోనా వైరస్ లైఫ్లో అన్నీ వస్తాయి, అన్నీ పోతాయి. నువ్వు వస్తావు, నువ్వు పోతావు, నేను వస్తాను, నువ్వు పోతావు. అందుకే చావు ఏమంటుంది అంటే ఎట్టాగు పోతావు, యాడికి పోతావు అంట. సో దీస్ ఆర్ థింగ్స్ అంటే ఫిలాసాఫికల్గా క్లాసికల్ అనేది ఏంటంటే థింగ్స్ విల్ కమ్, థింగ్స్ విల్ గో. సో కరోనా వచ్చింది, వెళ్ళిపోతుంది. కరోనా తర్వాత డొరానా H1N1 సమ్ ప్రాబ్లమ్ విల్ కమ్. సునామీ వచ్చింది, సమ్ మేజర్ కెలామిటీ, ఒక బీభత్సం జరుగుతుంది. మనం దాన్ని తట్టుకొని బెటర్ అయ్యి దూసుకొని ముందుకెళ్ళాలి. కరోనా జాగ్రత్తలు వహించినా బట్ కామ్ కరోనా కదా. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది కొన్నిసార్లు ఇట్ మైట్ జస్ట్ గెట్ ఇన్ టు ట్రబుల్. అంటే ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్ కూడా మామూలుగా ఇంట్లోనైనా అది ఫిల్మ్లోనైనా ఇంట్లో కూడా యాక్టింగ్ చేస్తారా ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు. అండ్ ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు సమ్వేర్ దెర్ ఇస్ దట్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ లాంటిది కూడా వస్తుంటుంది. సరే చేస్తాడు, అట్లాంటివి చేస్తారని చెప్పి. సో హౌ ఓపెన్ యు ఆర్ టు ఫీడ్బ్యాక్ ఫ్రమ్ నార్మల్ పీపుల్? ఎవరు ఏది చెప్పినా 99% ఐ ట్రై టు లిజన్ టు ఎవ్రీథింగ్. ఐ ట్రై టు లిజన్. బట్ నేను ఒక జోన్లో ఉంటా. సో ఎవరైనా చాలా బాగా చేస్తారు సార్ మీరు అంటే చాలా బాగా అనగానే నేను అవుట్. అంటే వింటున్నా, తను చెప్పేది వింటున్నా, కానీ ఐఎమ్ నాట్ ఇన్ సింక్. పొగడతా, ఎందుకంటే పొగడతా వినగానే అబ్బా నేను ఇప్పుడు అది వచ్చేస్తుంది తెలియకుండా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అది తిడుతున్నా అదే అంట. నేను కొందరు ఉన్నారు, మా రామ్మోహన్ గారు ఉన్నారు, మా మేకప్ మణి ఉన్నారు, మా ఫ్రెండ్స్ రవివర్మ గారు, ఆర్టిస్ట్ రవివర్మ, సుభాష్ గారు, జాయింట్ కలెక్టర్ మన శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళందరూ బ్రదర్స్ కదా, ఫ్యామిలీ కదా మాకు. గాయత్రి భార్గవి గారు, సత్యకృష్ణ, వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ, ఒక కుటుంబం, బ్రదర్ సిస్టర్ అనుకో, ఏ పేరేమైనా పెట్టండి. ఆ ఫ్యామిలీలో వాళ్ళందరూ వచ్చేసి దట్ థింగ్ యూ డిడ్ సో వెల్, కానీ దాంట్లో అది ఎట్లా చేసి ఉంటే అని ఒక ఐడియా ఇస్తారు. రవివర్మ నాన్న కొంచెం రిపీట్ అవుతున్నట్టు ఉందన్న ఒకసారి చూసుకో అంటాడు. అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. నేను రిపీట్ చేస్తున్నా లేదా తెలియదు ఆయనకి. మేబీ ఐఎమ్ రిపీటింగ్ ఫర్ ద రీజన్. కానీ ఆ మాట వీళ్ళు చెప్తే మాత్రం వినేసి ఓకే. ఇప్పుడు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాయిస్ ఇంకా కొంచెం కమాండ్ తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటున్నాక అందుకే పక్కన చుట్టూ దొందుగా ఉండద్దు. అంటే తందాన బ్యాచ్ ఉండొద్దు. అందుకే రామన్న, మా మేకప్ మణి, బంగారు కొండలు, దే గైడ్ మీ. మా కాస్ట్యూమ్ అయ్యప్ప గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే నన్ను వాళ్ళ మనీ ఎంత 29 ఏళ్ళు, నాకు 49, నాకన్నా 20 సంవత్సరాలు చిన్న వాడు నన్ను నా కొడుకులాగా, తన కొడుకులాగా చూసుకుంటాడు. మరి రామన్న నాకన్నా 4 సంవత్సరాల పెద్ద, నన్ను తన కొడుకులాగా చూసుకుంటాడు. అన్న ఆ కేర్ ఎఫెక్షన్, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, గైడ్ చేస్తారు. ఎస్పెషలీ రామన్న గారు, రామ్మోహన్ గారు. ఎగ్జాక్ట్లీ. దిల్రాజ్ గారు రౌడీ బాయ్స్ సినిమా చేస్తున్నప్పుడు అన్నారు, కాదు శ్రీకాంత్ గారు కొంచెం చూసి రిపీట్ అవుతుంది అన్నారు. సార్ రిపీట్ అంటే ఏంటి సార్? అంటే మీరు ఆ సినిమాలు వచ్చేసిన కొంచెం మేనరిజం ఇక్కడ వస్తుంది, కొంచెం చూసి బీ కేర్ఫుల్ అన్నారు. అంటే ఆయనకు ఉన్న అనుభవం, ఆయనకు చూసిన ఆర్టిస్టులు ఆయన పుడింగిలు చూశారు, పుడింగిలతో పనిచేశారు. సో అది చెప్పగానే ఆ లైక్ మా పచ్చిగా రే బాప్ అనగానే చూడు ఇప్పుడు ఇంకా ఫోకస్డ్గా రే ఏం చేసావు. సో నాకు నాన్ షూటింగ్ డే లేకపోతే ఫ్రీ టైం ఉందంటే ఓకే ఆ సినిమాలు అట్లా వాడేవారు. సో అందుకే అనలేని మనకు మాట్లాడేటప్పుడు మామూలుగా అయితే నేను మాట చెప్పనా అంటారు కొందరు. ఆ ఊత పదం కింద వాడుతూ ఉంటారు. అట్లాంటి ఊత పదాలు, కొత్త ఊత పదాలు ఆ పాత్ర వహించేటప్పుడు ఉండాలి, రియల్ లైఫ్లో ఉండొద్దు. ఆ పాత్రకి రైట్ హ్యాండ్ మూమెంట్, లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్, స్టిఫ్ ఏదైనా చేయొచ్చు. రియల్ లైఫ్లో అట్లా ఉండొద్దు, నార్మల్గా ఉండదు. ఇవన్నీ చేయడానికి శ్రమించాలిగా, ప్రాక్టీస్ చేయాలి, స్విచ్ ఆఫ్. నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా అంటే కెమెరా అంటే ఇట్లా ఉంటా, రోలింగ్ అంటే రమ్మని వస్తా ఒక వేవ్. అంత కట్ అంటే కట్ అన్న వర్డ్, కట్ టీ సౌండ్ రాగానే ఐఎమ్ ఆఫ్. అంటే సింపుల్. అది లేకపోతే యూ కెనాట్ లివ్. కొంతమంది డైరెక్టర్స్ కట్ అంత సులభంగా చెప్పారు కదా, మరి వాళ్ళతో మీరు ఛాలెంజ్ చేయండి. మీరు కట్ అనేదాకా నా ప్రయత్నం సాగిస్తూనే ఉంటాను. అంటే నెక్స్ట్ ఇది చేస్తుంటే దాని తర్వాత అయిపోయింది సార్. అంటే అప్పుడు మారుతి గారు ఉన్నారు పక్క కమర్షియల్ చేసేటప్పుడు అదే జరిగిన తర్వాత ఆయన నవ్వుకుంటూ సూపర్ థ్యాంక్ యూ అన్నారు. అంత గొప్ప స్థాయి దర్శకులు, నిర్మాతలు, సైంటిస్టులు వీళ్ళందరూ అయ్యారంటే వాళ్ళలో వాళ్ళు మెరుగుదల చెంది
అయ్యో నేను ఎక్కడ తప్పు చేస్తున్నా, వినంగా ఉండాలి, నేను మర్యాదగా ఉండాలి, నేను బాగుండాలి, అన్ని వాళ్ళ కరెక్షన్స్ చేసుకుంటూ ఆ స్థాయికి వచ్చారు. పొద్దున్న లేవగానే అట్లా కాలవాలి. దే డి నాట్ డౌన్లోడ్ గ్రేట్నెస్, దే అప్లోడెడ్ ఇట్. అడ్డుగడ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, అంత బయట ఉంటుంది, ఎట్లా ఎక్కాలి సార్ అని ఒకటి అడిగితే ఏమన్నా తెలుసా, ఫస్ట్ స్టెప్ ఒక అడుగు తర్వాత ఇంకో అడుగు వేస్తే వెళ్ళిపోతావు, స్టెప్ బై స్టెప్. అంతే. సో ఇప్పుడు ఇంత బిజీ అవ్వడానికి అండ్ ఆ రిస్క్ తీసుకోవడానికి మధ్యలో వాట్ ఎవర్ హెస్ హ్యాపెన్ అంటే ఆ రిస్క్ తీసుకోవడానికి ముందు, ఆ రిస్క్ తీసుకుంటున్న టైంలో, ఆ రిస్క్ తీసుకున్న తర్వాత, రిస్క్ తీసుకున్న తర్వాత ఆఫ్ కోర్స్ వీ కెన్ సీ రిజల్ట్స్ అనేది కనిపిస్తున్నాయి, రిజల్ట్స్ అవన్నీ ఫిల్మ్స్ రిలీజెస్ కనిపిస్తున్నాయి. బట్ బిఫోర్ టేకింగ్ దట్ రిస్క్ అండ్ డ్యూరింగ్ దట్ రిస్క్ ఏం వదిలేశారు అంటే వాట్ యూ హ్యాడ్ టు లీవ్? పర్సనల్ లైఫ్. బికాజ్ నేను షూటింగ్ నుంచి ఇంటికి రాగానే ఐ కుడ్ నాట్ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోవడం, వాళ్ళతో మాట్లాడడం ఏం కుదరలా. వాళ్ళు ఏంటంటే ఎందుకు మామూలుగా ఉండొచ్చుగా, మామూలుగా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ దే ఫీల్ దట్ ఐ షుడ్ బీ నార్మల్, బట్ దే డోంట్ రియలైజ్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. వన్, నేను ఎంతోమందిని కలిసి వస్తున్నాను, నా వల్ల మీ కరోనా రావద్దు, నా కుటుంబానికి అట్లా కావద్దని నేను దూరం ఉంటాను. అన్ని మాటికి ఎక్స్ప్రెషన్ తెలుసా, నేను త్యాగం చేసి దూరం ఉండిపోతున్నాను అని ఎట్లా చెప్తాం? సో దట్ ఈస్ మై ప్రాబ్లం. అదొకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు, ఇప్పుడు మర్డర్ సినిమా ఉందంటే అది ఎంత బాగా చేశానండి ఆల్ దట్ అది అయిపోయింది ఆ పని. ఇక ప్రేక్షక మహాశయులు వాళ్ళు నిర్ణయించారు. కానీ దానికి నేను పెట్టిన ఎఫర్ట్, ఒక షూటింగ్ 16 days చేసాం, ఒక 1 రోజుల పాటు 30-40 days దానికి నాకు అయిన ఎఫర్ట్ నాకు తెలుసు. మెంటలీ, సైకలాజికలీ, ఇన్ ఎవ్రీ విచ్ వే డ్యామేజ్ అయిపోయా సినిమా వల్ల. డ్యామేజ్ అయ్యింది. నేను మామూలుగా నేను అంటాను, ఆర్టిస్ట్ ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, జనాలు వాడిని చూసి ఫీల్ అవ్వాలి. సో నేను బాధపడుతున్నట్టు నటించాలి, బాధపడనక్కర్లా. అన్నా అంటే అయ్యో ఏమైందని రియాక్షన్ రావాలి, కానీ నిజంగా కట్ చేసుకోనక్కర్లా. కానీ ఆ క్యారెక్టర్ మరీ కాంప్లెక్స్ అవ్వ, ఇట్ వాస్ టూ కాంప్లెక్స్, టూ మెనీ, అంటే అండర్లైన్ లేయర్, సబ్ లేయర్, దానికి సబ్ లేయర్, ఇంకొక లేయర్, దానికి సబ్ లేయర్స్, దాని తర్వాత మోటివ్, ఆ పాజిటివిటీ, నెగటివిటీ, ఆ బ్యాలెన్స్, ఈగో, ఆ రీజన్. ఎందుకంటే వాడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, సో దేస్ అ లాజిక్, రీజనింగ్ పవర్ ఉంది, బట్ హైలీ ఎమోషనల్ అటాచ్మెంట్. సో దాని మధ్యలో ఇవన్నీ మల్టిపుల్ లేయర్స్ని చూపించాలి ఎట్లా. సో ఆలోచించుకుని ఇంట్లో కూర్చొని ఏంటి మామూలుగా ఉండొచ్చు కదా, ఇంట్లో బాగా దే ఆర్ నాట్ ఏబుల్ టు రిలేట్ టు ఇట్. ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్, ఇఫ్ యూర్ అ డాక్టర్, ఇఫ్ యూర్ బిజీ, ఇఫ్ యూర్ అన్ ఇంజనీర్, యూ బిజీ, యూర్ అ సోల్జర్, యూ గో టు ద ఆర్మీ, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఈజీ. సో దట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఇవన్నీ చేసి బయటికి వచ్చి దెన్ యూ హ్యావ్ అనదర్ ఛాలెంజ్, ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం అనగానే అయ్యో మమ్మీ డాడీ అనుకోండి కమాన్ దాన్ని ఫేస్ చేసుకుని మళ్ళీ ఇట్ గోస్ ఆన్. బట్ చాలా కష్టం కదా సార్ టు బీ అవే ఫ్రమ్ హోమ్ అండ్ టు డూ థింగ్స్ అండ్ ఇట్స్ కష్టం చాలా తక్కువ, పిండేస్తుంది లోపల, పిండేస్తుంది. అంటే నాకైనా టేక్ ఇట్ మ్యాన్ ఉంటుంది, బట్ యూ హ్యావ్ అ చాయిస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. కోపం వస్తుంది, ఏ ఫీల్ అవుతావు, అన్ని ఈగో వస్తుంది, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ చాయిస్ మ్యాన్. అండ్ నేను ఇంత కష్టపడింది ఎందుకు? ఫర్ మై ఫ్యామిలీ, రైట్? వాట్ ఎల్స్? అఫ్ కోర్స్ ఐ డిడ్ ఇట్ ఫర్ మై, నేను చాలా స్వార్థపరుడు కాబట్టి నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలన్న స్వార్థం, కానీ దానివల్ల వచ్చే ప్రేమను నేను పుచ్చుకుంటున్నా, కానీ దానివల్ల వచ్చిన డబ్బులు మాత్రం ఇంటికే కదా వెళ్ళేది ఫర్ మై ఫ్యామిలీ. సో ఇట్స్ ఓకే. అంటే మై హోల్ పాయింట్ ఇస్ సరే కుछ पाने के लिए कुछ खोना पड़ता है, एंगल कुछ पाने के लिए कुछ पाना पड़ता है, कुछ खोना पड़ता नहीं है. ठीक है, देयर हैज टू बी अ प्राइस पेड फॉर एवरीथिंग दैट प्राइस इज पेड. कुछ पाने के लिए एक दाम अदा करना पड़ता है. ఏదైనా పొందాలంటే దానికి ధర కట్టాలి. ఆ ధర కట్టే ఏదైతే ధర ఉందో, ఏదైతే కట్టాల్సిన ధర ఉందో అది నార్మల్గానే ఒక ధర ఉంటుంది, బట్ ఈ అట్మాస్ఫియర్లో ఇంకా ధర ఇంకా కొంచెం ఎక్కువ మూల్యం బాగా నేను అందుకే అంటున్నాను కదా, లాక్డౌన్ వల్ల, లాక్డౌన్ కన్నా ముందు నా బిజీ అయిపోవడం ఒక పెద్ద విషయం, లాక్డౌన్ ఒక పెద్ద, లాక్డౌన్లో నేను బిజీ అవ్వడం, తర్వాత బిజీ, ఇట్ హ్యాస్ టేకెన్ అండ్ ఐ హ్యావ్ పేడ్ అ వెరీ హ్యూజ్ ప్రైస్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, హ్యూజ్ మ్యాన్. ఇట్స్ యా. అసలు ఒక డే రెస్ట్ డే దొరికిందంటే మీరు ఏం చేస్తారు సార్? అండ్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ మీకు రెస్ట్ డే చాలా తక్కువ దొరికింది. అమేజింగ్ ఏముంటుందంటే అదే అంటే ఇవాళ రెస్ట్ డే ఉంది కదా, రేపు రెస్ట్ డే ఉంది కదా అంటే రాత్రి మేబీ ఐ హావ్ అ కపుల్ ఆఫ్ పెగ్స్ మోర్, అన్నీ ప్లాన్ చేస్తాం అబ్బా. బట్ యూఆర్ సో టైర్డ్, యూ గో టు స్లీప్ అట్ 9 అండ్ ప్రాంప్ట్గా 5:30కి లేస్తాను నేను. లేచి అని పోయి స్నానం రెడీ అయిపోయి కిందికి రాగానే ఏడికి పోతున్నావు అంటే షూటింగ్ ఉందంటే ఇవాళ షూటింగ్ లేదా ఏం మాట్లాడుతున్నావు, హలో రామన్న షూటింగ్ లేదా అంటే మెసేజ్ చూసుకోరా అప్పుడు చూసుకుంటే టుమారో నో షూటింగ్, నిద్రపోండి, గో టు స్లీప్, టేక్ రెస్ట్ అని ఉంటుంది.
అది ఇట్ బికమ్స్ అ హ్యాబిట్. దెన్ ద హోల్ డే ఉంది, ఏం చేయొచ్చు, ఫ్యామిలీ కోసం చేయడం, కుక్కర్ని చూసుకోవడం, అది చేసుకోవడం, ఇది చేసుకోవడం, మ్యూజిక్ వాయించడం, ఇవన్నీ. బట్ అగైన్ అదంతా చేయడానికి 4-5 hours హోల్ డే ఉంది కదా. అంటే మా బాల్కనీలో వెళ్ళిపోయి ప్రాక్టీస్, డైలాగ్ ప్రాక్టీస్, ఎక్స్ప్రెషన్ ప్రాక్టీస్, సౌండ్ ప్రాక్టీస్, వాయిస్ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటాం. అంతే. బట్ ఈ 1 year అంటే నెగటివ్ సైడ్ పక్కన పెట్టేస్తే లాక్డౌన్ నిజంగా ఇట్ వర్క్డ్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్. See, what I would put it simply is that నేను ఒక ఎడ్యుకేటెడ్, ఎస్టిమేటెడ్, ప్లాన్డ్, స్ట్రాటజిక్ రిస్క్ తీసుకున్నా, రియలీ గట్టిగా కష్టపడ్డా అండ్ రిజల్ట్ వచ్చింది. కష్టపడి మంచి పని చేస్తే రిజల్ట్ వస్తుందబ్బా. సో నేను సాధించానన్నాను, నా సాధింపు కష్టపడడంలో వెళ్ళిపోయింది. రిజల్ట్ అనేది జనాలు ప్రేమగా ఇచ్చారు అంతే. మహా అయితే ఏమవుతుంది అవుతుంది టైప్స్లో ఇది కూడా మా అయితే మంచి అవుతుందబ్బా. నీకు లైఫ్లో నీకు చెడు జరగదు. నువ్వు చెడు జరిగింది నువ్వు బాధపడతావు, ఫీల్ అవుతావు, ఏడుస్తావు, అరుస్తావు, కరుస్తావు, కోప్పడతావు, అన్నీ చేస్తావు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యూ గుడ్. ఇట్ డస్. ఇప్పుడు కూడా షూటింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, విచ్ మీన్స్ యూ హ్యావ్ మోర్ టైం. So I have more time to practice, I have more time for exercise, I have more time to do other things. ఛాలెంజెస్ పెట్టుకుంటారు లేదా రెజల్యూషన్స్ లాంటివి పెట్టుకుంటారు, టార్గెట్స్? रेजोल्यूशन నేను అరే ఈ దారిలో వెళ్దాం, मंजिलों का क्या है वो तो भूले भटकों को भी मिल जाती है, गुमराह तो वो हैं जो घर से निकले ही नहीं. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఇంపార్టెంట్. వాయిస్ ఎక్సర్సైజెస్, నా వాయిస్ స్కిల్స్ పెంచుకోవాలి, నా వాయిస్ స్కిల్స్ పెంచుకోవాలి, ఇట్లాంటి రకరకాల మాడ్యులేషన్స్లో రకరకాల వాయిస్ చేంజెస్ చేసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయొచ్చు. ఐ కెన్ 8 ప్యాక్లు రాకపోవచ్చు, బట్ ఐ కెన్ రియలీ బికమ్ స్ట్రాంగ్ అండ్ ఫిట్. మేబీ ఐమ్ ట్రయింగ్ ఇవన్నీ చేయొచ్చు. సో యూ టేక్ వన్ హిట్, ఇట్ గివ్స్ యూ టైమ్ టు డూ సో మెనీ అదర్ థింగ్స్. దట్ ఈస్, ఇట్ టేక్స్ టైమ్ టు టేక్ ద హిట్, ఇట్ టేక్స్ టైమ్ టు డీల్ విత్ ఇట్. కొందరు 2 daysలో స్విచ్ ఆఫ్ అయిపోతారు, కొందరికి ఎక్కువ టైం పట్టచ్చు. యూ గో త్రూ ఆల్ దట్ అండ్ దెన్ if you don't collapse, no matter how many times time and life may put me down, time, life or a person can put me down, the 3 should know. Dinosaurs don't die, they go extinct. I will get up it, I will 15 days, 20 days lost, 1 month, I'd feel bad. Dan tarvata 1 year later, the same time, the same person, the same circumstance will be saying, oh man, I should have been nice to that guy. Next year, that time, I'll be a different man. Right. Physically, mentally, personally, psychologically, emotionally, because that is the right method. Na method, that is the right procedure, right method in life. I will. నెక్స్ట్ రిలీజెస్ ఏమున్నాయి సార్? చాలా ఉన్నాయి. లెక్క పెట్టమంటే వెబ్ సిరీస్లో ఒక 7-8 ఉన్నాయి. వావ్. ఇప్పుడు ద గేమ్ అని ఒకటి వస్తుంది, కథానిక, బేకర్ అండ్ ద బ్యూటీ, ది ఎక్స్ట్రీమిస్ట్, 14 days, ఏవేవో ఉన్నాయి వెబ్ సిరీస్లు. సినిమాలు అయితే మొత్తానికి ఒక 53-54 రిలీజ్లు ఉన్నాయి ఈ సంవత్సరం. 54 రిలీజెస్, 53-54 50 వేసుకుందాం. అంటే మొత్తానికి చెప్పాను, ఫ్రమ్ December 11th అన్ని సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యి అన్ని నార్మల్గా ఉంటే ఇన్ 13 months ఐ హ్యావ్ అబౌట్ 60 రిలీజెస్. 60 ప్రతి వీక్ రిలీజ్ అవుతుంది ఒక రకంగా. కొన్నిసార్లు 2 కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మన వకీల్ సాబ్తో పాటు 11th hour వచ్చింది. యా, సో ఆ రకంగా ఇక్కడ రావాలి కదబ్బా, రావాలి. అవునా కదా. అంటే నేను అనేది ఏంటంటే కొన్నిసార్లు బికాజ్ ఇట్ టుక్ ద రిస్క్ రావాలి అని ఉంటుందా, లేకపోతే ఎస్ వచ్చింది అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఎలా ఉంటుంది మీకు? సాటిస్ఫాక్షన్ అండ్ అంటే అది చేశాను కాబట్టి ఇది వచ్చి తీరాలి అనంటే మైండ్ సెట్లో వచ్చి తీరుతుంది, అది తెలుసు. ఎప్పుడు వస్తుంది, ఏ స్థాయిలో వస్తుంది, టైం అనేది తీరుతుంది, వస్తుందని చెప్పి. అరే వక్త్ కా క్యా యార్, झक मार के आएगी वो. వక్త్ అనేటువంటిది ఫర్ మీ టైమ్ ఇన్ లైఫ్ ఇస్ లైక్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ అ బ్యాడ్ వర్డ్ అంతే, కానీ అది వస్తుంది, అడిగిపోతుంది, అది వస్తుంది, అది ఊపుకుంటూ వస్తుంది నా దగ్గరికి, అందరి దగ్గర వస్తుంది. మనం పాజిటివ్ గుడ్ యాటిట్యూడ్తో గివ్ ఇట్ ఎవ్రీథింగ్, యూ గెట్ ఇట్. ఇంకోటి నాకు లెఫ్ట్ వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ ముందుకు వెళ్ళాం, యూ టేక్ లెఫ్ట్ టర్న్ తీసుకుని వెళ్ళామంటే రైట్ టర్న్ దూరం వెళ్ళిపోయింది కదా, వెళ్తుంది. సో ఒకటి దగ్గర వస్తే ఒకటి దూరం వెళ్తుంది. గురుదత్ సాబ్ ఒక సినిమాలో బ్యూటిఫుల్ అన్నారు, ఆ పాట ఉంది, అది దేఖీ జమానేకి యారీ బిచడే సభీ బారీ బారీ. ఎవ్రీబడి కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, గోస్ అవే, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ చొక్కా వేసుకున్నా, నా ఫేవరెట్ చొక్కా, రేపు వేసుకుంటావా, ఎల్లుండి వేసుకుంటావా,
నీ ఫేవరెట్ చొక్కా నువ్వు చేస్తావు, నీ గడ్డ నువ్వే షేప్ చేస్తున్నావుగా. సో సమ్ థింగ్స్ విల్ కమ్ టుగెదర్, సమ్ థింగ్స్ విల్ పార్ట్ వేస్. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యు టు డూ, బట్ దట్స్ లైఫ్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. And next year, next October 10th, I turn 50. I want to be a very greater actor by then. I want to be a greater, better human being than I am today. And I want to achieve left, right and center in hard work. ఇంకొక 5-6 భాషల్లో సినిమా చేయాలి, ఏవేవో పర్ఫార్మెన్స్ చేయాలి, అన్నీ చేయాలి. I hope I can get the 8-pack. Because అది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది నాకు. బేసిక్లీ చెప్పాలంటే I want to get into that 8-pack. మీలాంటి రోల్స్ రావు కదా, ఇంకా బెటర్ రోల్స్. అదే 8-pack అంటే నేను ఇలా అయిపోను. ఎట్లాంటి ఒక చొక్కా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మామూలు మంచిలాగా కనిపించాలి. అది తీయంగానే ఇట్ షుడ్ బి అ రిప్డ్ కైండ్ ఆఫ్ లుక్. ఐ వాంట్ టు డూ దాట్. వచ్చి అది చేస్తాం. ఇప్పుడు నేను అట్లా అయిపోతే నాకు ఫాదర్ క్యారెక్టర్ రాదు అంటారు, ఇంకోటి వస్తుంది. ఏ దారిలో నువ్వు వెళ్తావో ఆ దారి ఆ గమ్యానికే తీసుకెళ్తుంది, నీకు నచ్చిన గమ్యం రాదు. అది కరెక్ట్. నీకు నచ్చిన గమ్యం నువ్వు చేరుకోవాలంటే నువ్వు దాని దారిలో వెళ్ళాలి, మనకు నచ్చిన దారిలో. నువ్వు ఏ దారిలో వెళ్తావో ఆ గమ్యాలే నీకు కలుగుతాయి. కాబట్టి నేను ఫిక్స్ చేసుకోవాలి ఏ దారిలో వెళ్ళాలి. సో పర్ఫార్మెన్స్ ఐ నో ఐఎమ్ అ గుడ్ పర్ఫార్మర్. సో ఇంకా కొంచెం బెటర్ అవుతూ ఉంటాను. బట్ నెక్స్ట్ బాడీ అండ్ మ్యూజిక్. వీణ మీద 1 hour a day మినిమం కేటాయించాలి. నాన్ షూట్ డే 5-6 hours రెగ్యులర్గా. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ప్లేయింగ్. మాకు కూడా కాస్త ప్లీజ్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. మొత్తం మీ ఛానల్ మళ్ళేవారి మొత్తం అంతా మై ఎక్స్పీరియన్స్ విత్ వీణ. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అ ఫేవర్. అంటే ఏంటంటే మీరు ద వే యూ పర్ఫామ్ నేను చూశాను. అంటే యూ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ మేము వచ్చి షూట్స్లో కూడా సెట్స్లో కూడా చూస్తూ ఉంటానని. మన ప్రేక్షకులందరికీ కూడా ఇఫ్ మీకు టైం దొరికినప్పుడు ఒక చిన్న మాస్టర్ క్లాస్ లాగా ఆన్ యాక్టింగ్ అండ్ మాస్టర్ క్లాస్ ఇంక్లూడ్ చేయడం ఇస్ నాట్ ఫేర్. వాట్ ఐ వుడ్ సే ఇస్ మంచి డిస్కషన్ పెట్టుకుందాం. డన్. ఐ వుడ్ లవ్ టు షేర్ మై ప్రాసెస్, మై మెథడ్. నేను నేర్చుకున్న గురువులు, మన స్టానిస్లావ్స్కి ఇవన్నీ నేర్చుకున్న గురువులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ గురువుల దగ్గర నేను వచ్చిన నేర్పు, హౌ డు ఐ ఎంజాయ్ దాట్. అది మనకు ఇద్దరు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మీరు చూసినవన్నీ కూడా ప్లీజ్ అబ్సల్యూట్లీ షేర్ చేద్దాం. నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సజెస్ట్ కెమెరామెన్స్ ఉన్నారు, డెఫినెట్గా సార్, ఎడిటర్స్ ఉన్నారు. అది పాతకాలం నుంచి ఇప్పుడు దాకా నెగటివ్ బ్లాక్ అండ్ వైట్ నెగటివ్, కలర్ నెగటివ్, డిజిటల్ ఇవన్నిట్లో పనిచేసిన వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ అనుభవాలు. నేను అంత పెద్ద పొడిగిని కానీ మీకు నేర్పించడానికి, కానీ నాకు వచ్చిన దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో మాత్రం ఐ కెన్ షేర్. తప్పకుండా సార్, దట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్. అండ్ సార్ నీకు ప్రామిస్ తీసుకుంటే సార్ మాట తప్పరు, బై ద వే మాట తప్పరు, కానీ మాట తప్పరు. సో చెప్పారంటే చేసేస్తారు. డన్ 100%. వాట్ ఎవర్ యూ హావ్ లెర్న్డ్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ట్రాన్స్మిట్, మీరు ఏం షేర్ చేసుకున్నాం అనుకున్నారు. ఫస్ట్ ఇన్ పాయింట్ కాంటాక్ట్ నేనే ఉంటాను, నేను అదృష్టవంతంగా. బట్ అదర్వైజ్ మన ఛానల్ ద్వారా ప్లీజ్ 100%. టు ఎండ్ ఇట్ ఆన్ లాక్డౌన్ ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఐఎమ్ షూర్ వ్యాక్సినేషన్ ఎక్స్టెన్సివ్గా పుష్ చేస్తారు కాబట్టి లాక్డౌన్ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఇంకా బెటర్ వర్క్, ఇంకా బిగ్ వర్క్, ఇంకా చాలా చాలా వర్క్ రావాలి. లెట్స్ గెట్ ఆన్ విత్ ఇట్ అంటారు. ఆశ కన్నా హోప్ కన్నా పని చేసుకుంటే అందరికీ ఏం చేయాలో తెలుసు సందీప్. చెయ్యరంతే చేసేద్దాం. సో నేనేమంటే హోప్ ఎందుకు అవన్నీ సోపుకి చేసుకుంటూ పోతే అయిపోయి మహా అయితే ఏమైతే సందీప్ అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.